ఇప్పుడు యాసిడ్ ట్రీట్మెంట్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఈ పేపర్. దీన్ని ఏం పేపర్ అంటాం? పిహెచ్ పేపర్. ఈ పేపర్ సహాయంతో మన నీళ్ళల్లో ఉప్పు ఎంత ఉందనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ పిహెచ్ పేపర్లో ఇక్కడ రకరకాల రంగులు ఇచ్చారు కదా, ఈ యొక్క రంగులను బట్టి ఉప్పు శాతం ఎంత ఉందనేది ఈ రంగును బట్టి మనకు అర్థమవుతుంది. 5% ఉందా, 10% ఉందా అనేది తెలుసుకోవడానికి ఈ యొక్క పిహెచ్ పేపర్ అని ఉపయోగపడుతుంది. మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన బోర్లో ఉండే వాటర్లో ఉప్పు ఎంత ఉన్నదని చెకప్ చేయాలి. అంటే ఇది మన బోర్లో ఉండే వాటర్. ఇప్పుడు దీన్ని కనుక మనం చెకప్ చేసినప్పుడు ఇందులోపల ఉండేటువంటి ఉప్పు శాతం మనకి ఏ రంగుకు దగ్గరలో ఉంది? 6 7 ఎంతకు దగ్గరలో ఉందో చెప్పండి. చెప్పండి ఎవరైనా, మీరు చెప్పండి. ఏ రంగుకు దగ్గరలో ఉంది? ఆ? ఆ? 10వ దానికి. ఓకే, సరే. ఇప్పుడు అంటే కొద్దిగా తగ్గింది, 9కి వచ్చింది. అంటే దీని యొక్క ఉప్పు శాతం ప్రస్తుతానికి 9 ఉంది. ఈ యొక్క ఉప్పు శాతాన్ని 2కు తీసుకొని రావాలి. 2కు తీసుకొస్తేనే ఆ డ్రిప్ పైపులో ఉండేటువంటి ఉప్పు అంతా కూడా కరిగిపోతుంది. ప్రస్తుతానికి 9 ఉంది ఇందులో ఉప్పు శాతం. ఈ 9ని 2కు తీసుకొని రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ మన దగ్గర యాసిడ్ ఉంది. ఈ యాసిడ్ను అది అట్లా పట్టుకోండి. ఈ యాసిడ్ను ఫస్ట్ ఇది 1 లీటర్ నీళ్లు మన బోర్ లీటర్లో తీసుకొని ఫస్ట్ 1 ml యాసిడ్ 1 ml యాసిడ్ కలుపుతున్నాం. 1 ml వేయండి. ఏదైనా కలియబెట్టండి, ఏదైనా చిన్న కర్ర తీసుకొని ఆ కర్రతో కలియబెట్టండి. కలియబెట్టండి. ఓకే. అంటే ఫస్ట్ 1 లీటర్కి ఎంత ml యాసిడ్ అవసరము అనేది చూస్తాం. ఇప్పుడు కలర్ మారింది. ఇప్పుడు ఎంత వచ్చింది ఉప్పు శాతం? ఇప్పుడు మనకి ఇంతకుముందు 9 ఉంది కదా, ఇప్పుడు ఎంతకు వచ్చింది? 3 కాదు, దాదాపు 5 6 ఉంది. 5 6కు ఉంది. అంటే 9 ఉండేది 6కు వచ్చింది. ఎప్పుడు? ఒక 1 ml యాసిడ్ వేస్తే. కానీ సరిపోదు, మనకు 2కు రావాలి. అంటే గులాబీ రంగు రావాలి. అయితే సరిపోదు, ఇది మీరు పట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక 1 ml యాసిడ్ కలియబెట్టండి. ఇప్పుడు కొద్దిగా రంగు మారిందా? రంగు మారింది. ఇప్పుడు ఎంతకు వచ్చింది? 3కు వచ్చింది. అంటే 3 కూడా సరిపోదు, 2కు రావాలి. అంటే ఇప్పుడు 2 ml వేసాం. సరే, ఇది మీరు పట్టుకోండి. కాబట్టి ఇంకొక 1 ml వేద్దాం. కలియబెట్టండి. అది ఇదిగోండి, చూసారా ఏ కలర్ వచ్చింది? పింక్ కలర్. పింక్ కలర్ అంటే ఉప్పు శాతం 2కు వచ్చేసింది. కాబట్టి ఇక్కడ ఈ బోరు వరకు మనం 1 లీటర్కి 3 ml యాసిడ్ కలిపినాం. ఇప్పుడు మనం ఫస్ట్ 1 ml కలిపినప్పుడు 9 ఉండేది 6కు వచ్చింది. ఇంకొక 1 ml కలిపినప్పుడు 4కు వచ్చింది. ఇప్పుడు 2కు వచ్చేసింది. కాబట్టి ఇక్కడ ఈ బోర్లో 1 లీటర్కి 3 ml యాసిడ్ కలిపితేనే ఈ డ్రిప్లో పేరుకొని పోయినటువంటి ఉప్పు అంతా కూడా క్లీన్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా యాసిడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇది ప్రతి రైతుకు కూడా, ఇది ఒక్క పేపర్, ఇది 10 రూపాయలు అనంతపూర్ టౌన్లో బుక్ స్టాల్లో దొరుకుతుంది. పిహెచ్ పేపర్ అని చెప్పేస్తే ఇది ఇస్తారు. ఇది పట్టుకొని మన బాత్రూమ్ నుండి యాసిడ్ కనుక 1 ml కనుక మన బోర్లో ఉండే వాటర్లో 1 ml 2 ml వేసుకుంటూ పోతే మనకు ఎకరాకి 10 లీటర్లు అవసరమా, 15 లీటర్లు అవసరమా, 20 లీటర్ల యాసిడ్ అవసరమా మనకు తెలిసిపోతుంది. కాబట్టి మనం డైరెక్ట్గా టౌన్కు పోయి 10 లీటర్లు 15 లీటర్ల యాసిడ్ కనుక తెచ్చుకొని మా కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే మేమే వచ్చి మీ డ్రిప్ పైప్ అంతా కూడా క్లీన్ చేసే బాధ్యత మాదే. అంటే మొదటి 3 సంవత్సరాల వరకు సర్వీస్ ఫ్రీ ఉంటుంది. అంటే యాసిడ్ మీరు తెచ్చుకుంటే మేమే క్లీన్ చేసి పెట్టేసి మీ డ్రిప్ పైపును కూడా ఏ ప్రాబ్లం లేకుండా చేసే బాధ్యత మాదే. కాబట్టి మీది ఒక్క పిహెచ్ పేపర్ తెచ్చుకోండి, మీరు అన్ని పనులు కూడా క్లియర్గా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది యాసిడ్ ట్రీట్మెంట్ ప్రక్రియ. ఇది ప్రతి సంవత్సరం కానీ లేదంటే 2 సంవత్సరాలకు ఒకసారి కనుక చేసుకుంటే మీరు 7 సంవత్సరాల వరకు డ్రిప్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు సబ్సిడీలో ఫుల్ అమౌంట్లో మీరు డ్రిప్ తీసుకునేటువంటి అవకాశం మీ పాస్బుక్కి ఈ యొక్క అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరని కోరుకోవాలి. ఇప్పుడు మనము ఫస్ట్ అక్కడ ఫిల్టర్లో కొంత జామ్ అయ్యేదాన్ని మనం ఆ విధంగా క్లీన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏదన్నా మట్టి కనుక వస్తే పీవీసీ ఫ్లష్ వాల్స్ నుంచి క్లీన్ అవుతుంది. ఆ తర్వాత కూడా వచ్చింది ఈ లాటరల్లోకి వచ్చేస్తుంది. ఈ లాటరల్ ఎక్కడికి వస్తుంది? లాటరల్ చివరిలోకి వచ్చి బ్లాక్ అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క మట్టిని క్లీన్ చేసుకోవాలంటే ప్రతి నెలకు ఒకసారి కంపల్సరిగా ఈ ఎండ్ క్యాప్ ఓపెన్ చేసి ఈ విధంగా కనుక పెట్టుకొని 1 నిమిషం పాటు కింద వదలాలి. కింద పెట్టేసి హై ప్రెషర్ తోని డ్రిప్ రన్ చేయాలి. మనం ఎంత ప్రెషర్ రన్ చేస్తాం? ½ kg ప్రెషర్ తోని రన్ చేస్తాం. అట్లా కాకుండా 1 kg
ఒక కేజీ కంటే ఎక్కువ ప్రెజర్ తోని కనుక రన్ చేస్తే ఇందులో ఉండేటువంటి డస్ట్ కానీ మట్టి కానీ అదంతా కూడా బయటికి పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క లాటరల్ ఎండ్ క్యాప్ లో ప్రతి నెలకు ఒక్కసారి కనుక క్లీన్ చేసుకుంటే మన డ్రిప్ బ్లాక్ అయ్యేటువంటి అవకాశం తగ్గుతుంది. యాసిడ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ మనం డ్రిప్ రన్ చేసుకోవాలి కదా. ఎప్పుడు రన్ చేయాలంటే 24 గంటల తర్వాత మాత్రమే మనం డ్రిప్ ను రన్ చేయాలి. ఎందుకంటే 24 గంటల లోపల ఇదంతా ఉప్పు ఉంది కదా, ఈ ఉప్పు అంతా కూడా క్లీన్ కావాలంటే 24 గంటలు టైం పడుతుంది. కాబట్టి యాసిడ్ పంపించిన తర్వాత 24 గంటల పాటు డ్రిప్ ను ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా 24 గంటల తర్వాత అప్పుడు కనుక వచ్చి ఈ లాటరల్ ఎండ్ క్యాప్లన్నీ ఓపెన్ చేసి డ్రిప్ ను కనుక ప్రెషర్ గా కనుక రన్ చేస్తే లోపల ఉండేటువంటి ఈ ఉప్పు కానీ ఈ తెల్లగా ఉండేటువంటిది కూడా మొత్తం కూడా క్లీన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా కనుక రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే మన డ్రిప్ సిస్టమ్ ఎక్కువ రోజులు మన్నికి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడైనా సరే యాసిడ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు యాసిడ్ లో నీళ్లు పోయాలా, నీళ్ళలో యాసిడ్ పోయాలా? ఎట్లయితే ఏమంటారా, ఎట్లయితే రెండు అంతా ఒకటే కదా, పాలల్లో నీళ్లు పోసినా నీళ్ళలో పాలు పోసినా ఒకటే కదా అనుకుంటారా? కాదు. ఎప్పుడైనా సరే నీళ్ళల్లో యాసిడ్ పోయాలి. అట్లా పోస్తే ఏ ప్రాబ్లం రాదు. కానీ యాసిడ్ లో నీళ్లు పోసామంటే పేలిపోతుంది. యాసిడ్ లో నీళ్లు పోయకూడదు, నీళ్ళల్లో యాసిడ్ పోయాలి. కాబట్టి ఒక 30 లీటర్లు మనం పంపించుకోవాలనుకో, ఫస్ట్ ఏం చేస్తాం, ఒక 20 లీటర్ నీళ్లు తీసుకొని ఆ 20 లీటర్ నీళ్ళలో 10 లీటర్ల యాసిడ్ కలుపుకోవాలి. అది కరెక్ట్ పద్ధతి. అంతే తప్పించి యాసిడ్ లో కనుక నీళ్లు పోసామంటే ఒక్కసారిగా పేలిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. పొరపాటున కూడా మీరు యాసిడ్ లో నీళ్లు పోయడం అనేటువంటి ప్రక్రియ చేయకూడదు.